దానికి బోల్డ్ అంత డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకి నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడంలో నీ అంబిషన్ కంప్లీట్ అయిపోయింది. నేను నిన్ను పెళ్లి చేసుకోవడంతో నా లైఫ్ ఫినిష్ అయిపోయింది. అది డిఫరెన్స్ అన్నమాట. అలా చూడకే భస్మం అయిపోతాను. కళ్యాణ్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకంటే ఆ ఇంట్లో నీకు రాణమ్మ అత్తయ్య కాదు, అమ్మనుకో. ఆవిడ్ని చూస్తే నాకు అలాగే అనిపించింది. ఆప్యాయత అనురాగాలు పంచే రాణమ్మ గారింటికి అల్లుడు కావటం గొప్ప కాదు. ఆ కుటుంబంలో నువ్వు ఒకడివి కావటం గొప్ప. అందుకే నీ పెళ్లి మా చేతుల మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి. ఈ పెళ్లి జరిగితే మా బాధ్యత తీరుతుంది. కావేరి, పిన్ని బాబాయ్లు నీ గురించి మన పెళ్లి గురించి ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. కానీ నీ ప్రవర్తన వేరేలా ఉంది. నాకేం తోచడం లేదు. హలో, సరే, అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను బయలుదేరుతున్నాను. బాబాయ్, పోలీస్ స్టేషన్ నుంచి ఖైదీ తప్పించుకొని పారిపోయాడంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఆగ్రా, ప్రియా, నీకోసం బయటకొచ్చేసా. నన్ను ఎవరు పట్టుకోలేరు. నువ్వే నా రానివి. నన్ను ఎవరు ఆపలేరు. రేయ్, వాడక్కడే ఉన్నట్టున్నాడు. రేయ్, చాలా స్మార్ట్గా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నావు కదరా. ఇక నీకు నో రిమాండ్. స్ట్రైట్గా జైలుకే. హ్యాండ్స్ అప్. కానిస్టేబుల్స్, పట్టుకోండి. ఆగు, ఆగండి రా. చెయ్. రేయ్, రే ఆగురా. రేయ్, రేయ్, తప్పించుకున్నాడు సార్. షట్ షట్ షట్. టైంకొచ్చి కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకే? ఎవరు మీరు?